భార్య భర్తలు ఒక సంవత్సరం కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్లీ న్యాచురల్లీ రాలేకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి దీని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తానండి. సో ఇప్పుడు ఉమెన్లో ఏజ్ అండ్ మెన్లో ఏజ్ కూడా ఒక ఇంపార్టెంట్ కారణం అవుతుంది ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఉమెన్ ఏజ్ 35 years దాటితే ఈ కపుల్ షుడ్ సీక్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విదిన్ 6 months. 6 months న్యాచురల్గా ట్రై చేసుకుని కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే మీ మెడికల్ ఎక్స్పర్ట్కి మీరు విజిట్ చేయాలి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్కి. అక్కడ కామన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, బికాజ్ 50% రీజన్స్ దీనికి హస్బెండ్స్లో ఉంటుంది, మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అక్కడ సెమెన్ అనాలిసిస్ టెస్టింగ్ చేస్తారు. సో ఈ ఒక స్టాండర్డ్ టెక్నిక్ తోటి చేసుకోవాలి. సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో ఒక్కొక్కసారి సరిగా స్టాండర్డ్ దాని మెషిన్ క్యాలిబ్రేషన్ చేయలేకపోతే రిపోర్ట్స్ రాంగ్ వస్తాయి అండ్ పేషెంట్స్ అనవసరంగా ఐదర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి నార్మల్ రిపోర్ట్ చెప్తారు అండ్ నార్మల్ ఉన్న పేషెంట్స్కి ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ వస్తారు. సో పేషెంట్స్ చాలా కన్ఫ్యూజ్గా అయిపోతారు. సో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. స్పర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్, మార్ఫాలజీ ఇది వారం వారం ఫ్లక్చుయేట్ అవుతుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో డిపెండింగ్ ఆన్ ప్రీవియస్ ఏమైనా ఇల్నెస్ ఉంటే, ఫీవర్ ఉంటే కూడా ఆర్ ఏదైనా స్ట్రెస్ఫుల్ ఎపిసోడ్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఉంటే కూడా ఈ స్పర్మ్ కౌంట్స్ అండ్ మొటిలిటీ అనేది తక్కువ కావచ్చు. అందుకే సెమెన్ అనాలిసిస్ ఒక స్టాండర్డ్ ల్యాబ్లో కనీసం 2 to 3 times విత్ అ గ్యాప్ ఆఫ్ 4 weeks 4 వారాల గ్యాప్ ఉండాలి. అండ్ ప్రతిసారి టెస్ట్ ఇచ్చినప్పుడు 2-3 రోజులు కలవకుండా గ్యాప్ ఉండాలి. స్టెరైల్ టెక్నిక్లో అది శాంపిల్ కలెక్ట్ చేసుకోవాలి. కంఫర్టబుల్, ప్రైవసీ ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి పేషెంట్కి ఫర్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్. అండ్ అది ఆఫ్టర్ ద అనాలిసిస్ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే నెక్స్ట్ స్టెప్ స్పర్మ్ కౌంట్ ఎంత మినిమంగా ఉండాలి పేషెంట్స్ అడుగుతారు. దట్ ఈస్ 15 million per ml. ఇది మినిమం స్పర్మ్ కౌంట్. ఇట్ డజంట్ మీన్ దట్ స్పర్మ్ కౌంట్ దీనికన్నా తక్కువ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ అని కాదు. కౌంట్ మీకు 1 million ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీకు ఛాన్స్ ఉంటుంది, బట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎందుకంటే ఇది లోవర్ సెంటైల్స్. WHO క్యాల్కులేట్ ఎలా చేస్తుంది స్పర్మ్ కౌంట్స్ అంటే ఒక thousands of పేషెంట్స్కి ట్రయల్స్లో స్టడీ చేసినాక లోవర్ సెంటైల్స్ లిమిట్ సెట్ చేస్తారు. ఆ లిమిట్ వాళ్ళు 16 million per ml చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా. సో తక్కువ రేంజ్లో వస్తే కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్లీ స్పర్మ్ మోటిలిటీ మినిమం ఎంత ఉండాలంటే టోటల్ మోటిలిటీ 40% ఉండాలి. దాంట్లో ప్రోగ్రెసివ్ ఫార్వర్డ్ మూవింగ్ స్పర్మ్స్ అనేది కనీసం 32% ఉండాలి. అండ్ స్పర్మ్ మార్ఫాలజీ, స్పర్మ్ రకం అనేది 4% షుడ్ బి నార్మల్. స్ట్రిక్ట్ క్రూగర్ అని ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది. స్పర్మ్ షేప్కి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. సో ఇది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఈ క్రైటీరియా ఫాలో చేస్తారు.